నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరి యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. 101వ కీర్తన 6-7 చరణాలను చదువుతున్నాను, గమనించండి. నా యొద్ద నివసించున్నట్లు
దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఎంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో ఉండటానికి నాయన సహాయము చేశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీరే మాతో ముచ్చటించండి. ఆయన సమస్తము మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదివిన వాక్య భాగాన్ని చాలా శ్రద్ధగా గమనించండి. 101వ కీర్తన 6-7 చరణాలు. దావీదు మహారాజు ఈ రీతిగా రాస్తున్నాడు: నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి దావీదు చాలా సామాన్యమైన సాధారణమైన పరిస్థితుల్లో నుంచి వచ్చి రాజయ్యాడు. అంటే గొర్రెల కాపరి నుంచి ఆయన దేశాన్ని పరిపాలించే నాయకుడయ్యాడు. ఆ పరిస్థితుల్లో దేశం పట్ల తనకి ఉన్న బాధ్యత గమనించండి. ఏమంటున్నాడు? నమ్మకస్తులైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు కూడా నమ్మకస్తులైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు. నమ్మకస్తులకే తన పని అప్పగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, చూడగలిగితే నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. గమనించగలిగితే ఇక్కడున్న పరిస్థితులు ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా మనం చూడగలిగితే దేశంలో రకరకాల సామాజిక సమస్యలు మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకు ఈ సామాజిక సమస్యలు ఉంటున్నాయి అంటే నమ్మకస్తులైన వ్యక్తులు సమాజాన్ని పరిపాలించక, అంటే పరిపాలించేవారు నమ్మకస్తులు కాక. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే నమ్మకస్తులైన వ్యక్తుల కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. నమ్మకస్తులైన వ్యక్తులు పరిపాలించారనుకోండి, ఖచ్చితంగా ఏ సమస్యలు ఉండవు. అందుకనే మనం చూడగలిగితే మనుషులు ఒకానొక పరిస్థితుల్లో అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి వారి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ దేవుడు ఎదురు చూసేది మాత్రం నమ్మకస్తుల కోసమే. అందుకనే నమ్మకస్తుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు కదా, న్యాయాధిపతి అయిన దేవుడు మన జీవితాలను దీవించటానికి, ఆశీర్వదించటానికి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఆయన లేడు. ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. ప్రతి అక్కరను కూడా తీరుస్తూ ఉన్నాడు. ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తూ ఉన్నాడు. శ్రమలలో, అనారోగ్యంలో, శోధనలో, వీటన్నిటిల్లో కూడా మనుషులను విడిపిస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా చూడగలిగితే దేవాది దేవుడు నమ్మకస్తుడుగానే ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనుషులు నమ్మకస్తులుగా లేరు. అందుకనే దేశంలో నివసించున్నట్లు నమ్మకస్తులైన వారి కోసం దేవుడు కనిపెట్టుకుంటున్నాడు. దావీదు మహారాజు తన రాజ్యములో కూడా నమ్మకస్తులు ఉండాలి అని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు.
అందుకనే గమనించగలిగితే ఈ నమ్మకం అనేది ఏం చేస్తుందంటే మోస కార్యాలు జరగకుండా చూస్తుంది. చేసే పనిలో నమ్మకం, మాట్లాడే మాటలో నమ్మకం, ఇచ్చిన మాటను నెరవేర్చడంలో నమ్మకం, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, మోసాలు అనేవి జరగవు. అందుకనే ఆ తర్వాత 7వ చరణంలో ఏమంటున్నాడు? మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అందుకనే ఇటువంటి అపవాది మోసం, అపవాది చేసేదే మోసం. అపవాది ఏం చేస్తాడు? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనకి చెప్తూ ఉంటాడు. అవునా, ఇది నిజమా అన్నట్టు హవ్వకు చెప్పాడు కదా. హవ్వకు, ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆ పండుని మీరు తినకూడదు అని. కానీ హవ్వ దగ్గరికి వచ్చి అపవాది సర్పం రూపంలో చెప్పిన మాట ఏంటంటే తినచ్చు, ఏం కాదు అని. గమనించండి, అది మోసం. ఈ మోస కార్యాల నుంచి విడిపించటానికే దేవాది దేవుడు మన మధ్యలో మనుష్య కుమారునిగా ఆయన వచ్చాడు. అందుకనే మనం చూడగలిగితే పాపం నుంచి మనల్ని కాపాడటానికే నమ్మకస్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. 6వ అధ్యాయము రోమా పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. సాతానుడు మన పాప స్వభావాన్ని ఉపయోగించి మన బలహీనతలను అడ్డుపెట్టుకొని మనల్ని ఆపదల్లోకి నెట్టడానికి చూస్తాడు. కానీ గమనించండి, మనం ధర్మశాస్త్రానికి లోబడిన వారం కాదంట. దేనికి లోబడ్డాం? మనం కృపకే లోబడ్డాం. కాబట్టి పాపము మన మీద ప్రభుత్వము చెయ్యదు. ఆ పాపం నుంచి విడిపించటానికే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే జక్కయ్య విషయంలో కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నశించిన వారిని వెదకి రక్షించటానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే పాపం చేత పీడించబడుతున్నవారు, ఈ శాపాలని భరిస్తున్నవారు, వారు దేవుని ద్వారా విడుదల పొందుకోవటానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే యోహాను పత్రిక, మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేసేది ఆయన రక్తము. ఆయన మనల్ని తన రక్తము ద్వారా కడిగాడు, నీతిమంతులుగా మార్చాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన సిలువలో భరించాడు. ఇక పాపం మన మీద పెత్తనం చేసే అవకాశము లేదు. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన గొప్ప త్యాగం. అందుకని గమనించండి, మరి రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. గమనించండి, ఈ పాపాలు మన మీద ఏలుబడి చేయకుండా, ధర్మశాస్త్ర ప్రభుత్వం కింద మనం ఉండకుండా, కృప కింద మనం ఉండి, పాపం మన మీద పెత్తనం చేయకుండా వాటి నుంచి మనం విడుదల పొందుకుంటే దాని ఫలితం ఏంటంటే నిత్య జీవము. హల్లెలూయా. సదాకాలము దేవాది దేవునితో మనం నివసించే అవకాశం. అందుకని ఈ పాపాల నుంచి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనికి వచ్చారు. హల్లెలూయా. అదే రీతిగా చూడగలిగితే మన సమస్యల నుండి, దైనందిన సమస్యల నుండి కాపాడటానికే నమ్మకస్తుడైన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఈతి బాధలు, ఈ ప్రపంచంలో ఈ లోకంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. వీటన్నిటి నుంచి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. వాస్తవంగా వీటికంటే దేవుడు మన గురించి ఎక్కువగా ఆయన చింతిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఈ ఆర్థిక బాధలు, ఈ అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల మనం చింతపడుతున్నాం, మనం అనుకుంటున్నాం. కానీ మనకంటే ఎక్కువగా దేవాది దేవుడు చింతిస్తున్నాడు. ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మనకంటే ఆయన ఎక్కువగా మన గురించి బాధపడుతున్నాడు, మనల్ని పట్టించుకుంటున్నాడు. మనకేది అవసరమో అది ఆయన సిద్ధం చేస్తున్నాడు. అందుకని మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది కదా, 6వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి మీరు చేయాల్సిందేంటి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి దైనందిన సమస్యల నుంచి విడిపించటానికి దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. నయోమిని 2 కోడళ్ళు వెంబడించారు, కానీ ఒక కోడలు వెళ్ళిపోయింది. ఎవరు? ఓర్ప. కానీ ఆ సమస్యలన్నిటినీ అధిగమించి రూతు మాత్రం నయోమిని వెంటబెట్టుకొని ఉంది, వెంబడిస్తూ ఉంది, అంటిపెట్టుకొని ఉంది. ఏమంటుంది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అందుకనే దేవుడు ఆమె పట్ల గొప్ప కృపను చూపించి ఆమె కలిగిన ప్రతి సమస్య నుంచి కూడా ఆమెను దేవుడు విడిపించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చీకటి అంటే దుఃఖము, వీటి నుంచి మనల్ని కాపాడేవారు యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా. చీకటి అనగా దుఃఖం. వాస్తవానికి ఈ లోకమంతా చీకటే. మనం అనుకుంటున్నాం అంతా వెలుగుమయంగా ఉంది కదా అని. అపవాది తంత్రాలకు అనుగుణంగా నడిచేదంతా చీకటే. గమనించండి, దేవునికి అనుగుణంగా నడిచేది మాత్రమే వెలుగు. ఆ రీతిగా ఈ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవాది దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది, చదువుతున్నాను. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం ఎలాగున్నారు? చీకటై ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాగున్నారు? వెలుగై ఉన్నారు. గమనించండి. అందుకని ఆయన కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు. గమనించండి, ఆ చీకటి నుంచి మనల్ని విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవాది దేవుణ్ణి ప్రకటించటానికే మనం ఈ లోకంలో ఉన్నాం. దేవుడు మనల్ని బతికించి ఉంచాడంటే ఆయనను ప్రకటించటానికే. గమనించండి. అందుకే మత్తయి సువార్తలోనే రాయబడి ఉంది 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు, మంచి పనులు. ఏంటి మంచి పని? ఒక వ్యక్తిని సువార్త చెప్పి రక్షించటమే మంచి పని కదా. ఆ సత్క్రియలను బట్టి దేవుని మహిమను ప్రజలందరూ కూడా చూస్తారు. వారి మీద దేవాది దేవుని వెలుగు ప్రకాశింపనివ్వాలంట. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకస్తుడైన దేవుడు మన మధ్యలో ఉండి ఇన్ని అద్భుతాలు మన పట్ల జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, లోకాచారాల నుంచి కూడా ఆయన మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. చూడగలిగితే లోక సంబంధమైన ఆచారాలు ఉంటాయి కదా. ఈ లోకంలో మనం ఉన్నది నిజమే, కానీ ఈ లోకం మనది కాదు. ఈ లోకం మనది కాదు. మనం కేవలం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం అంతే. ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకం మనది కాదు. కానీ ఏమనుకుంటున్నాం, ఇదే శాశ్వతమని మనం ఈ ఆచారాలు, ఈ అలవాట్లు, వీటి వెంటే మనం వెళ్తున్నాం. అందుకని యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే 17వ అధ్యాయము 16వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. లోకమంతయు దుష్టుడైన అపవాదియగు సాతాను ఆధీనములో ఉంది. లోకమంత ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుడైన సాతాను, అపవాది ఆధీనంలో ఉంది. కాబట్టి దేవాది దేవుడు లోక సంబంధి కాదు కదా. కాబట్టి మనం కూడా లోక సంబంధులుగా ఉండకూడదు. గమనించండి, ఈ లోకాచారాలను కాక మనం ప్రభువునే వెంబడించినప్పుడు ఈ లోకం నుండి మనకు విడుదలనిచ్చి, ఈ లోకాచారాల నుంచి విడుదలనిచ్చి
ఆయన మనల్ని నమ్మకస్తులుగా నిలబెడతాడు. హల్లెలూయా. గమనించండి, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన చెప్పాడు. ఆయన లోక సంబంధి కాదు కాబట్టి మనం కూడా లోక సంబంధులుగా ఉండకూడదు. మనం కూడా లోక సంబంధులుగా ఉండకూడదు. హల్లెలూయా. అలాగే రోగాల నుంచి మనల్ని విడిపించేవాడు ఆయన. ఎంతమంది రోగులను ఆయన స్వస్థపరిచారు కదా. చనిపోయిన వారిని సైతం యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించారు కదా. అనేకమైన రోగాలు, దయ్యాలు పట్టిన వారిని కూడా ఆయన స్వస్థపరిచారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీని ఆయన స్వస్థపరిచారు. కుష్ఠరోగం ఉన్న వారిని ఆయన స్వస్థపరిచారు. 18 ఏళ్ళుగా నడుము వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేశారు. గమనించండి, రోగాల నుంచి కూడా మనల్ని కాపాడే నమ్మకస్తుడైన దేవుడు. హల్లెలూయా. గమనించండి, నమ్మకస్తుడైన దేవుడు. అలాగే మరణం నుంచి కాపాడే దేవుడు. మరణం నుంచి ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఎలాగంటారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో రాయబడి ఉంది కదా, ప్రభువే మరణం నుండి మనలను కాపాడువాడు. మరణం నుంచి మనలను కాపాడువాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం అనేసరికల్లా మనకి చనిపోయి సమాధి చేయబడి 4వ రోజున తిరిగి లేచిన లాజరే గుర్తుకు రావాలి కదా. అందుకని అక్కడ రాయబడిన మాట మనం చదువుతున్నాం కదా, ప్రభువే మరణం నుండి మనలను కాపాడువాడు. ఎందుకని? మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి కదా, ఆయన దగ్గర ఉన్నాయి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది 2వ అధ్యాయము 15వ వచనంలో, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసములో పాలివాడయ్యా. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా మనలాగే రక్తమాంసాలు కలిగి ఆయన మరణాన్ని జయించి, మృతిని జయించి ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా. కాబట్టి మరణం నుంచి కాపాడేవాడు ఆయనే, ఆయన ఒక్కడే. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది 1వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని రాయబడింది. నా స్వాధీనంలో ఉన్నాయి అని రాయబడింది. గమనించండి. అంత మాత్రమే కాదు, నిత్య శిక్ష నుంచి మనల్ని నిత్య జీవంలోనికి నడిపించేవాడే యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆ విషయంలో కూడా ఆయన నమ్మకస్తుడైన దేవుడు. మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి సిలువలో మరణించి మనకు 2వ మరణం రాకుండా చేశారు కదా. తీర్పు తర్వాత నిత్య శిక్ష ఉంటుంది. అప్పుడు మనుషులు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ చనిపోయిన వారు మరి ఆ తీర్పులో మరి తీర్పు పొంది నరకానికి వెళ్ళారనుకోండి, ఇక్కడ చనిపోయినప్పుడు ఇది ఎన్నో మరణం? మొదటి మరణం. ఇప్పుడు మళ్ళీ నరకానికి వెళ్తుంది ఎన్నో మరణం? 2వ మరణం. ఈ 2వ మరణం నుంచి మనం తప్పించబడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అసలు పరలోకానికి వెళ్ళాలి. గమనించాలి, ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అదే నిత్య జీవం. అంటే తీర్పు తర్వాత నిత్య శిక్షను తప్పించి నిత్య జీవములోనికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మార్గాన్ని సిద్ధపరిచారు. హల్లెలూయా. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటున్నాడు 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని? వీరు విశ్వాసం ఉంచారు. వీరు ప్రభువుతో కూడా పరలోకంలో ఉంటారు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా రాయబడి ఉంది కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇంత నమ్మకస్తుడైన దేవుడు, మరణం నుంచి కూడా మనల్ని తప్పించగలిగిన దేవుడు, ఈతి బాధల నుంచి మనలను విడిపించగలిగిన దేవుడు, పాపం నుంచి మనలను పవిత్రులుగా చేసే దేవుడు మనకి ఉండటం ఎంతైనా మనం ధన్యులు. కాబట్టి ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. ముఖ్యంగా విశ్వాసాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి సదాకాలము ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో 10 మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. నమ్మకస్తులైన వారి కోసం మీరు ఎదురు చూస్తున్నారయ్యా. ఎందుకంటే మీరు నమ్మకంగా, దేవాది దేవుడు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా నెరవేర్చారు. రక్త మాంసాలు కలిగి భూమి మీద సంచరించి మమ్మల్ని స్వస్థపరిచారు, మా పాపాల నుంచి విడిపించారు, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. స్తోత్రాలు. యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నాయన మీతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించారు. స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.